ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనగంచిప్రోలు మండలంలో పండుగ వేడుకగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకునే ఏకైక లక్ష్యంగా జగనన్న అడుగులు. దేశంలో ఎక్కడ ఇలాంటి పాలన లేదని, జగమెరిగిన సత్యం, సకల జనుల ఆశీర్వాదం ఉన్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. అదేవిధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది ఒక ఖర్చు, మళ్ళీ వచ్చే నెలలో ఆసరా, మళ్ళీ ఆ పైన చేయుత, పెద్ద అమౌంట్లు ఇవన్నీ కూడా మరి 12,000 కోట్ల రూపాయల డబ్బు మీ విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారని చెప్పి ఆశ్చర్యపడుతున్నారు. మనం నాడు నేడు కింద స్కూల్స్, నాడు స్కూల్ ఎలా ఉంది, నేడు స్కూల్ ఎలా ఉంది, నాడు ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది, నేడు ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది, సిబ్బంది పెరిగింది, హాస్పిటల్లో సిబ్బందులు, అనేక రకాల సౌకర్యాలు పెరిగినాయి. చదువుని అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మన ప్రభుత్వం. చదువే ఒక ఆస్తి, మన పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు. ఆ చదువుకి ఇంగ్లీష్ మీడియం చదువు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తే ఆయన హైకోర్టు కింద స్టేలు పట్టుకొచ్చారు. ఇళ్ల స్థలాలు ఇస్తే దాని మీద హైకోర్టు స్టే. ఈ విధంగా అనేక రకాలుగా కోర్టులను అడ్డం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుపడుతూ అనేక రకాల కార్యక్రమాలు, అరాచకమైన కార్యక్రమాలు చేసే విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు మీ అందరికీ మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు మీ అందరికీ వచ్చిన సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వదీశ్వరుడు జై హింద్. వారు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఒకసారి మనం ఏం చేస్తా ఉన్నాం, మనం చెప్పిన మాట ప్రకారం పెన్షన్ ఇస్తున్నామా లేదా అని చెప్పి. జై జగన్, జై భాను. భీమవరపు రామలమ్మ గారు రండి రండి. అందరికి వచ్చేసారు, కొంతమంది వర్ధిల్లాలి ఉదయభాను గారి నాయకత్వం. గట్టిగా చెప్పాలమ్మా, వర్ధిల్లాలి. రాణి గారు జై జై నాయకత్వం. వర్ధిల్లాలి సామినేని ఉదయభాను గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో. ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. డాక్టర్ నసీరుద్దీన్ ఎంబీబీఎస్, ఎంఎస్, FMAS, FIA-GES, జనరల్ మరియు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ షమా సుల్తానా MBBS, DGO, DRM, జర్మనీ. ప్రసూతి, స్త్రీ జననేంద్రియ వైద్య మరియు సంతాన సాఫల్య నిపుణులు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనకాలజీ సమస్యలకు పరిష్కారం. డాక్టర్ CH విజయ్ ప్రకాష్ ICU క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ K వెంకటేశ్వరరావు MS, ENT. డాక్టర్ S నజ్మా ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ G సాంబశివరావు MBBS, MD, జనరల్ మెడిసిన్. డాక్టర్ GVS రాహుల్ రెడ్డి స్పెషలిస్ట్ ఇన్ ట్రామా ఆర్థోప్లాస్టీ. డాక్టర్ షేక్ ఫర్హత్ సుల్తానా సైకియాట్రిస్ట్. మా వద్ద అత్యాధునిక ICU ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ మరియు డయాలసిస్ సౌకర్యం కలదు. మా వద్ద అన్ని ప్రముఖ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్లు కలవు. క్యాష్లెస్ సదుపాయం కలదు. రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. హోప్ విన్ హాస్పిటల్స్ నందు కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అతి చేరువలో.
ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షల్లో 50% వరకు రాయితీ. మందులలో 10% రాయితీ కలదు. పాయిజనింగ్ కేసులు, యాక్సిడెంట్ మరియు ట్రామా అన్ని వేళలా చూడబడును. హోప్ విన్ హాస్పిటల్స్, గుంటూరు వారి తోట, 7వ లైను, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 97034 69700 77807 47616.